ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా నిలుస్తుందని, ప్రతి సమస్యకు తాను అండగా ఉంటానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అల్లూరు మండలంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలు, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు, మండల అభివృద్ధి పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయ అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్లో మండలం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓర్పుతో విని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించడం కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత మాత్రమే కాదు, అది నా కర్తవ్యమని స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు నిస్సంకోచంగా తనను సంప్రదించవచ్చని, ఒక అన్నగా ఎల్లప్పుడూ వారి వెంట ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి, వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన వేదికగా పనిచేస్తాయని తెలిపారు. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కార్యాలయాలకు వచ్చే ప్రతి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కఠినంగా ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా స్పందించిన ఎమ్మెల్యే వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పంటల మద్దతు ధర, రవాణా, సాగునీరు, పంటల మద్దతు ధర, రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు వంటి అంశాల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. రైతు బలపడితేనే గ్రామాభివృద్ధి వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆశీస్సులతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, ముఖ్యంగా అల్లూరు మండలం కూటమి ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రోడ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రజల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల్లో ప్రత్యేకంగా మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కారం చూపడం తమకు సంతృప్తినిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అల్లూరు ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ రజనీకాంత్, కమిషనర్ ఉమామహేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు, మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పలగాటి శ్రీనివాసరెడ్డి, అల్లూరు పట్టణ అధ్యక్షులు రామశెట్టి కృష్ణ చైతన్య, మండల ప్రధాన కార్యదర్శి అంబటి రాజేంద్ర, రాష్ట్ర కమిటీ కార్యదర్శి రేబాల శంకర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సామంతుల కిరణ్ కుమార్ రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు మేడా కృష్ణారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు కలికి చంద్రశేఖర్ రెడ్డి, మండల జనసేన అధ్యక్షులు కారుమంచి కార్తీక్ శర్మ, గద్దగుంట ఎంపీటీసీ చెముకుల చెంగయ్య, మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎందటి హరికృష్ణ, మర్రిబోయిన సురేంద్ర, ఊటు శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున మన కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో వచ్చేటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ సర్పంచుల యొక్క పదవి కాలం పూర్తయిన తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ల యొక్క వ్యవస్థ ప్రారంభమవుతున్నటువంటి వేళ అధికారులందరితో కూడా చర్చించి రాబోయేటువంటి వేసవిని ప్రజలు దాహతను తీర్చే మంచినీటి సౌకర్యాలు, వీధి దీపాలు, గ్రామీణ వ్యవస్థల మొదలుకొని అల్లూరు పట్టణంలో పారిశుధ్యం, వీటన్నిటి మీద ఈరోజు రివ్యూ కార్యక్రమం చేయాలి. గతంలో సర్పంచుల టైంలో చేసినటువంటి పనులు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నో వాటన్నింటినీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజున అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నోషనల్ ఖాతాలు, 22A కింద ఉన్నటువంటి వాటిని తొలగించేటువంటి విషయం మీద ఎంఆర్ఓతోనూ
ఆర్డబ్ల్యూఎస్ వారితో అన్ని ప్రాంతాలకి మంచినీటి సౌకర్యాలు ఎక్కడ వైఫల్యం చెందుతున్నామో వాటిని ఎలా రిస్టోర్ చేయాలో కూడా చర్చించడం జరిగింది. ఆర్ఎండి పరంగా ఈ రోజున పురిని ఇందుపూరు మీదుగా వెస్ట్ గోగులపల్లి వరకు ఈరోజు 3 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా పైడేరు నుంచి అల్లూరు వరకు కూడా రోడ్డు వేయడానికి 2,40,00,000 రూపాయలు మంజూరు చేసి టెండర్లు పూర్తయినాయి. వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి అల్లూరు ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యంగా జరగకుండా ఉండే విధంగా అధికారులతో రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎండ్బి అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పురి నుంచి కొత్తపాలెం వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించున్నాం. దాన్ని కూడా రివ్యూ చేసి అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులందరూ కూడా మొదటి పంటలు బాగా పండించుకున్నారు. గిట్టుబాటు ధరని అందరూ కూడా పొందారు. అందరూ కూడా ఈ రోజున మళ్ళీ రెండో కారు వేయడానికి రైతాంగం అంతా కూడా ఉత్సాహంగా ఉంది. రైతాంగంలో కొన్ని అపోహలు ఉన్నాయి. రాబోయే కాలంలో యుద్ధం జరిగినటువంటి వేళ యూరియా కొరత ఉంటుందనేటువంటి ఒక అపోహ ఉంది. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అధికారులతోనూ నీటిపారుదల శాఖ అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఈరోజు సోమశిల డ్యాంలో 63 టీఎంసీలు వాటర్ ఉంది. రేపు 4వ తేదీ నుంచి కూడా ఈ రోజున అన్ని ప్రాంతాలకి నిన్నటి మొదటి కారుకి 25,600 ఎకరాలకు అల్లూరు ప్రాంతంలో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో రెండో కారు వేయడానికి కొంతమంది సంసిద్ధం లేకపోతే సుమారు 18,000 ఎకరాల వరకు నీళ్లు ఇవ్వడానికి మేము ఈ రోజున అధికారులతో చర్చించి ఈ ప్రాంతంలో ఎవరైతే ముందుకొచ్చే వరి వేసుకుంటారో అందరికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నాంది పలికాం. అయితే మొదటి కారు పూర్తయింది, రెండో కారు పూర్తయ్యే వేళ ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకపార నేల అయినందువల్ల ఈ సిల్టప్ అయిపోయి కాలువలన్నీ బూడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ గారి చేత ఎఫ్డిఆర్ కింద ఈ రోజున రెగ్యులర్ కింద అల్లూరు చెరువు కింద 5,34,00,000 రూపాయలతో ఈ చెరువులన్నీ కాలువలన్నీ మరమ్మతులు చేసి రైతాంగం ఎక్కడ కూడా నీళ్లు పారించుకోవడంలో ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు 5,34,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించి ఈ రోజున అందరికి కూడా ఇచ్చి రేపటి నుంచి వర్కులు ప్రారంభించమని చెప్పి వాటర్ యూజర్స్ అసోసియేషన్తో కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా అల్లూరు ప్రాంతంలో పైనుంచి వచ్చినటువంటి వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉన్నందువల్ల విస్తారంగా వర్షాలు డ్యాముల్లో నీళ్లు వచ్చినప్పుడు మన ప్రాంతం అంతా కూడా మునకదేలేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటు స్వాంప్ ఏరియాలో కానీ పైడేరు ఏరియాలో కూడా మునకదేలి మనకు జరిగినటువంటి వర్షాలకి సైక్లోన్లకి కూడా కొంచెం బ్రీచ్ అయి ఉంటే ఈరోజు 6,35,00,000 రూపాయల డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈ రోజును ఆధునీకరించేందుకు 6,35,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 12 కోట్ల రూపాయలతో అల్లూరు మండలంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, రెగ్యులర్ ఇరిగేషన్ వ్యవస్థను కానీ మోడరేట్ చేసి ఎక్కడ రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా అల్లూరు మండలంలో ఉన్న అప్రస్తుతమైనటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో ఈరోజు ప్రతి ఒక్క నెలకి 2 సార్లు అల్లూరుకు వచ్చి ప్రజా దర్బారు నిర్వహిస్తానని చెప్పిన మీదట ఈరోజు కూడా ప్రజా దర్బారు నుంచి ప్రజల నుంచి అర్జీలు కూడా తీసుకురావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తవుతుంది. అందరికి కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేపించి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేక అలమటిస్తున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అతి తొందరలోనే మళ్ళీ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా కాలనీలో స్థలాలు ఇచ్చే కార్యక్రమంగా స్వీకారం చుట్టడానికి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ప్రజా దర్బార్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పీజీఆర్ఎస్ ద్వారా అప్లోడ్ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఈరోజు అడుగులు వేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా వచ్చే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా ఈరోజు అల్లూరు మండలంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా నూతన స్తంభాలు ఏర్పాటు చేస్తున్నాం, కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. సముద్రానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రస్ట్ వచ్చి వైర్లు కరిగిపోయి తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాణాపాయ స్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎక్కడ కూడా జరగకుండా ఈరోజు కొత్త లైన్లన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఈ విధంగా అల్లూరు పంచాయతీలో ఉన్నటువంటి అన్ని పనులను అభివృద్ధి చేసే దాంట్లో ఆర్ఎండ్బి పరంగా కూడా ఈరోజు
రాజుపాలెం నుంచి ఇసుకపల్లి వరకు, అల్లూరు నుంచి ఇసుకపల్లి వరకు ఆల్రెడీ రోడ్డు పూర్తయింది. రాజుపాలెం నుంచి అల్లూరు వరకు కూడా అతి తొందరలో పూర్తి చేయడానికి కూడా మళ్ళీ టెండర్లు పిలిచి ఈ రోజున నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సింగపేట నుంచి కేకే గుంట మీదుగా ఈరోజు ఉలవపాడు వరకు ఎన్ని కూడా నిధులు కూడా మంజూరు చేయించాం. దానికి 150 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా బీరంగుంట నుంచి సింగపేట వరకు కూడా తారు రోడ్డు కూడా ఆధునీకరించడానికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు కూడా వాటికి నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా సాల్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి రాకపోకలకు ఇబ్బందులుగా ఉంటే సాల్ట్ ప్రాంతంలో బిఎంఆర్ గారు కానీ రవిచంద్ర గారు కూడా ఈరోజు నిధులు వెచ్చించి ఆ ప్రాంతానికి వాళ్ళు కూడా నిధులు వెచ్చించడం కూడా జరిగింది. ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో ఈరోజు మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడం జరుగుతుంది. అన్ని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు సెంట్రల్ లైటింగ్కి 90 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అతి తొందరలో సెంట్రల్ లైటింగ్ను కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని నాకు పూర్తయింది. ఆల్రెడీ ట్రయల్స్ కూడా పూర్తయినాయి. తప్పకుండా అతి తొందరలో కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అయితే అల్లూరు, సింగపేట, నార్త్ మోపూరు గతంలో పాలకుల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థాల వల్ల దీన్ని నగర పంచాయతీగా చేసి ప్రజలకు అందరూ కూడా ఎన్ఆర్ఐ చేసి దక్కనీయకుండా చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి గుంటుపడే విధంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానిని కూడా ఈ రోజున మళ్ళా పంచాయతీలుగా మార్చేదానికి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. రాబోయే పంచాయతీ ఎన్నికల నాటికి ఈ అల్లూరు, నార్త్ మోపూరు, అదేవిధంగా సింగపేట 3 కూడా పంచాయతీల కింద ఎలక్షన్ జరగబోతున్నాయి. అది జరిగేకి తప్పకుండా ఈ రోజున ఆర్డబ్ల్యూఎస్ కింద 8 కోట్ల రూపాయల నిధులు మంజూరైన అల్లూరు ప్రాంతం కానీ, సింగపేట కానీ, నార్త్ మోపూర్కి ప్రతి ఒక్క ప్రజానికానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతామని కూడా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ సిపిడబ్ల్యూఎస్ కింద ఈ రోజు జరిగేటువంటిది ఇసుకపల్లి వరకు నీళ్లు వెళ్ళాలి. మనకు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో హ్యామ్లెట్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా నీళ్లు పోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 6,50 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు నిధులు మంజూరు చేయించడం జరిగింది. తొందరలో టెండర్ పిలిచి అన్ని ప్రాంతాలకి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అల్లూరు నుంచి వెస్ట్ గోగులపల్లికి, ఈస్ట్ గోగులపల్లికి కూడా అల్లూరు నుంచి కూడా అంటే ఇప్పటి వరకు ఆ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉప్పు నీళ్ళు ఉన్నందువల్ల వాళ్ళకి అసౌకర్యంగా ఉన్నందువల్ల పురుడు నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జలజీవన మిషన్ కింద గోగులపల్లికి 93 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్ పిలిచి ఈరోజు వర్కులు కూడా అతి తొందరలో పూర్తి కాబోతున్నాయి. ఆ పురుడి దగ్గర ఈరోజు బోర్లేసి నీళ్లు అందించే కార్యక్రమం కూడా చూస్తున్నాం. ఆల్టర్నేటివ్గా కూడా అల్లూరు నుంచి సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ నుంచి కూడా వెస్ట్ గోగులపల్లికి, ఈస్ట్ గోగులపల్లికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అల్లూరు అనగానే రైతాంగానికి కొదవలేనటువంటి ప్రాంతం, పంటల అల్లూరుగా ఉన్న పేరొందినటువంటి అల్లూరు ప్రాంతంలో ఒకవైపున 2 పంటలకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని నేను చూస్తానని నిరంతరం మీ అండదండలతో మీరు నిరంతరం కూడా అల్లూరు మండలాన్ని కాపు కాసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా అల్లూరు ప్రాంత ప్రజానికానికి తెలియజేస్తూ ప్రతి నెల దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సమస్యల మీద గలవెత్తదా, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దాంట్లో ఎప్పుడు కూడా మీ బిడ్డగా నేను తోడుంటానని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.